ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. భయపడకుడి, వాని చూచి దిగులు పడకుడి, నీతో వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్నెన్నడూ ఎడబాయడు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, భయపడము అనేది మన జీవితంలో ఒక భాగం. అది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఏదో ఒక విషయం మనల్ని భయపడుతూనే ఉంటుంది. భయం వల్ల మనకు ప్రశాంతత ఉండదు. మన కనులకు నిద్ర దూరం అయిపోతుంది. కష్టాల పడి ఎలాగలాగా నిద్రపోయినా నిద్ర లేవగానే మళ్ళా భయం మనల్ని ఆవరిస్తుంది. డబ్బు సంపాదన గురించి, కుటుంబ పోషణ గురించి, భవిష్యత్తు గురించి ఒక్కటే భయం అండి. తరాలు తిన్నా, తరగని డబ్బు ఉన్నా భయము ఏమైనా పోతుందా అంటే లేదు. భయం అనేది ఎక్కడి నుండో రాదు. అది మన హృదయములోనే, మన ఆలోచనలోనే ఉంటుంది. మనం చేసే పాపపు పనులలోనే భయం ఉంటుంది. మన ఆలోచనలన్నీ లోక సంబంధంగా ఉండి ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తూ పాపాలు చేయడం వల్లనే భయం మొదలవుతుంది. మనం జీవించే జీవన విధానమే భయపడడానికి కారణమవుతుంది. ఈ లోకంలో మనం ధైర్యంగా జీవించడానికి మనం ఏర్పరచుకునేవి ఏవైనా సరే అవి కొండంతగా అండగా ఉంటాయి అనుకునే మనుషులు కానీ, డబ్బు కానీ, హోదా కానీ ఏది మనకి ధైర్యాన్ని ఇవ్వలేవు. కేవలం దేవుడు మాత్రమే మనకి ధైర్యాన్ని ఇవ్వగలడు. ఆదామావులు దేవునితో మాట్లాడుచు, దేవునితో సహవాసం కలిగి ఉన్నంత వరకు వాళ్ళు ఎప్పుడూ భయపడలా. ప్రతిరోజు దేవునితో మాట్లాడుచు సంతోషంగా ఉన్నారు. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞ మీరు తినవద్దన్న పండు తిన్నారో అప్పుడే వాళ్ళ జీవితంలోకి మరణంతో పాటు భయము కూడా ప్రవేశించింది. అందుకే వాళ్ళు దాక్కోవలసి వచ్చింది. ఎవరైనా పాపం చేసినప్పుడు వారి గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఒక విధమైన భయం ఉంటుంది. మనుషుల ముందు ధైర్యంగా తిరగలేరు. మనం నీతిగా జీవించినప్పుడు ధైర్యంగా ఉండగలం. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారని లేఖనం చెబుతుంది. ఎందుకంటే నీతిమంతులు దేవుని మీద ఆధారపడి జీవిస్తారు. వారు దేవునికి వ్యతిరేకంగా ఏ పని చేయరు కాబట్టి వాళ్ళు దేనికి ఎవరికి భయపడరు. దేవుడు లేని జీవితాల్లో భయం స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. ఈ లోకంలో జీవించే మనం భయము లేకుండా, భయపడకుండా జీవించాలంటే దేవుణ్ణి మన అంతరంగములో కలిగి ఉండాలి. అటు బాధ్యత దేవుడు మనందరికీ దయచేయు. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి, మీ లేఖనములను సత్యాన్ని మేము గ్రహించడానికి. అవును, దుష్టులకు నెమ్మది ఉండదు, దుష్టులకు ధైర్యం ఉండదు. నీతి కలిగిన వారు ధైర్యంగా ఉండగలుగుతారు. మిమ్మును కలిగిన వారు ధైర్యంగా ఉండగలుగుతారు, సురక్షితంగా ఉండగలుగుతారు, ఏ భయము లేకుండా ఉండగలుగుతారు. మిమ్మల్ని కలిగిన జీవితాలు మా అందరికీ దయచేయండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువుల్లో, ఆరోగ్యాల్లో సహాయం చేయండి. వారి యొక్క ఉద్యోగ ప్రయత్నాల్లో సహాయం చేయండి. అలాగే
వారి యొక్క చేస్తున్న ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వడం, చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులు దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, అయిన వారికి, గర్భఫలములు లేకున్న వారికి గర్భఫలాలు ఇవ్వండి. గర్భఫలములు ఇచ్చిన వారికి సుఖమైన ప్రసూతి ఇవ్వండి. ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇవ్వండి. మీ పిల్లలను అన్ని విషయాల్లో దీవించి, మీ పిల్లలకు ఉన్న అవసరతలు, సమస్యలు, రుణాలు, బలహీనతల నుంచి విడిపించి, మీ పిల్లలకి మీరు సిద్ధపరిచిన పరలోకపు భూ సంబంధమైన దీవులకు పాత్రులుగా చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.